అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్ద ఎత్తున శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ మండు టెంటను లెక్క చేయకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులారా, సోదరిమణులారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈనాడు జరుగుతున్నటువంటి ఎన్నిక మన నాయకుడు చెప్పినట్టు ధనవంతులకు, మధ్యతరగతి పేద వర్గాలకు మధ్యన పోటీ అని చెప్పారు. కారణం గడిచిన 5 సంవత్సరాల్లో మనం అమలు చేసినటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున మధ్యతరగతి, పేద, బడుగు బలహీన వర్గాలకు ప్రయోజనాన్ని చేకూర్చినాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత వారి అవసరాలు తీరక నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి ఈ పేద వర్గాలు ఈ 5 సంవత్సరాల్లో సంతోషంగా వారి ఆశలు నెరవేరే విధంగా ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే మేము కూడా అభివృద్ధి చెందగలము, అభివృద్ధి చెందినటువంటి సమాజంలో మేము కూడా సభ్యులం కాగలం అన్నటువంటి విశ్వాసం ఈనాడు రాష్ట్రమంతా వ్యక్తమవుతోంది. ఇలాంటి సందర్భంలో జరిగిన ఎన్నిక మనం 5 సంవత్సరాలు చేసిన పరిపాలనకు, గడిచిన కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని వర్గాలకు వ్యతిరేకంగా ధనవంతులు కొమ్ముగాసి లంచబోతు వ్యవహారాలతో రాష్ట్రాన్ని బస్టు పట్టించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మన ప్రాంతానికి సంబంధించి రాజధానిని, పరిపాలనా రాజధానిని విశాఖపట్నంలో పెట్టాలని కోరాము. దానికి ముఖ్యమంత్రి వర్యులు ఈనాడు అంగీకరించి విశాఖపట్నమే పరిపాలనా రాజధానిగా మళ్లీ మన ప్రభుత్వం వస్తే చేస్తానని కూడా మాటిచ్చినారని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. రాజధాని తరతరాలుగా వెనుకబడినటువంటి ప్రాంతాల అవసరాలను, అభివృద్ధిని సాధిస్తుందని మనందరం నమ్ముతూ ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి పెట్టుబడులు, దేశవ్యాప్తంగా వచ్చినటువంటి పెట్టుబడులు, విశాఖపట్నం పరిసర జిల్లాల్లో ఉండేటువంటి ప్రాంతాల్లో పెట్టుబడి వచ్చి ఉద్యోగాలు, పిల్లలకు ఉన్న సంపదలు పెరిగి అందరిదాలుగా ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ ఒకటే మాట, ఒక్క నియోజకవర్గంలో అంటే శ్రీకాకుళం నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాల్లో 20,000 ఇళ్లకు భూమిని కొని ఇవ్వడం జరిగిందని మీకు సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. చదువుకు నోచుకోని పిల్లలకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు ఇచ్చి బిడ్డల్ని చదివించి పెద్దవాళ్ళని చేసి వారిని కూడా ఈ సమాజంలో గౌరవమైన స్థానంకి తీసుకురావడానికి మన ప్రభుత్వం కృషి చేస్తున్న విషయం మీకు నేను చెప్పనక్కర్లేదు. ఆ విధంగా తీసుకుంటే మన జిల్లా అభివృద్ధికి తీసుకుంటే టెక్కల్లో మూలపేట వద్ద పోర్ట్ నిర్మాణం జరిగింది. ఈవేళ మనకు 6 మాసాల్లో ప్రపంచంలో ఏ పట్టణంతో అయినా సముద్ర మార్గం ద్వారా శ్రీకాకుళం 75 సంవత్సరాల తర్వాత మొదటిసారి ప్రపంచంతో కనెక్ట్ కాబోతుందని సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్, మన హెడ్ క్వార్టర్స్ లో అక్కడ హాస్పిటల్, ఇక్కడ కలెక్టరేట్. ఉద్యానంలో తీసుకుంటే మంచినీటి ప్రాజెక్టు, ఇక్కడ తీసుకుంటే పలాసలో తీసుకుంటే హాస్పిటల్, ఊరూరా స్కూల్స్, ఊరూరా సెక్రటేరియట్ బిల్డింగ్స్, వెల్నెస్ సెంటర్స్. అభివృద్ధి జరగలేదని చంద్రబాబు నాయుడు గారు అందరికీ నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నాడు. మేము చెప్పిన ఈ కార్యక్రమాల్లో ఒక కుటుంబానికి కానీ, ఒక గ్రామానికి కానీ, ఒక జిల్లాకు కానీ, ఈ రాష్ట్రానికి 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కటి మీరు చేయగలుగుతారా, ఉంటే రుజువులు చూపించండి అని ఈ సందర్భంగా సవాలు చేస్తున్నారు. అనేక సార్లు ఈ నియోజకవర్గంలో గెలిపించినటువంటి మీకు ఈనాటి గెలుపు గొప్ప విషయం ఏం కాదు. ఇప్పుడు ఈవేళ జరిగినటువంటి నామినేషన్ కార్యక్రమం చూస్తే వారు ఒక సైడే ఉందని ఈవేళ ఎన్నిక 13వ తేదీన జరుగుతుంది. అయితే ఇదే సందర్భంగా మన పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి
తిలక్ మంచి మిత్రుడు, మన అనుచరుడు, మనందరికీ కావలసినటువంటి వాడు. అతనికి కూడా ఓటు వేసి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు ఇద్దరిని గెలిపించాలని సందర్భంగా మనం చేస్తూ అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు, పౌరులు, సోదరిమణులు పార్టిసిపేట్ చేయడానికి అన్ని డివిజన్ల నుంచి వచ్చారు. వాళ్ళు రావడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ నాయకులందరూ చేసి ఈవేళ ఈ కార్యక్రమంలో జయప్రదం చేశారు. వారందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యకర్తల విశ్వాసం ఎన్నటికీ దిగజారిపోకుండా కాపాడుకుంటానని ఈ సందర్భంగా మనం చేస్తూ మీరందరూ ఈ 13వ తేదీ వచ్చే నెల వరకు ఈ ఊపిని ఇలాగే కొనసాగించాలని కోరుతూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నేను నామినేషన్ వేసేస్తాను. మీ అందరూ ఇక్కడి నుంచి తల్లి వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఎండకి ఎవరు దొరకాల్సినటువంటి అవసరం లేదు. మీ ప్రాంతాల్లో మీ ఏర్పాట్లకు మీరు వెళ్ళిపోయిందని కోరుతూ అన్ని విజయవంతం చేస్తూ మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ జై జగన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.